250. ఇప్పుడు ఈ నెల కలిపితే 350. ఈ 350% జీతం కూడా వెంటనే ఇవ్వాలి. భవిష్యత్తులో జనవరి శాలరీ నుంచి మనం అడుగుతుంది జనవరి శాలరీ కానీ ఈ 350 అవుతుంది. సో ఫిబ్రవరి నుంచి యథాతథంగా మామూలుగా యాజిటీజ్గా జీతాలు ఇవ్వాలి. ఏంటంటే దారుణం ఇది. కొత్త జీతాలు అమలు చేయండి అని చెప్పి అన్నాం. వేజ్ రివిజన్ అన్నారు, వేజ్ రివిజన్లే పోయింది. కొత్త జీతాలు కనీసం ఇవ్వండి అని చెప్పారు, డిఏ బేస్లు పెంచండి అని చెప్పారు. ఏదీ లేని పరిస్థితి. చాలా ఇబ్బందులు, చాలా బాధలు పడుతున్నారు. ఇందులో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ కూడా 2008 తర్వాత జాయిన్ అయినటువంటి చాలా ఇబ్బంది. ఎందుకంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ పెరగలేదు. వాళ్ళ తల్లిదండ్రులు మెడికల్ ఇష్యూస్ కానివ్వండి, లేదా వాళ్ళ తాలూకా ఎవరికైనా వాళ్ళ ఇంటి దగ్గర బాబో మంచి ఫుడ్ పెట్టమంటే కూడా పెట్టలేని పరిస్థితులు ఈరోజు చాలామంది ఎంప్లాయీస్ జీవనం సాగిస్తున్నారు. ఇది 1 ఇయర్ నుంచి మళ్ళీ వేధింపులు చేస్తున్న యాజమాన్యం. ముందులో కొంత డిలే చేశారు, దాని తర్వాత అలాగా పర్సంటేజ్ తీసుకొచ్చారు. పర్సంటేజ్ వద్దు, మాకు ఫుల్ జీతమే కావాలి కాబట్టి ఆ విధంగా